హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సంక్రాంతి వీడియో అండి ఇది. హ్యాపీ భోగి. భోగి రోజు నాడు మేము ఏమేం చేసామో ఈ వీడియోలో చూసేయండి. భోగికి నలుగు పెట్టుకుంటాం కదా, నలుగు కోసం ఇక్కడ 4 స్పూన్లు శనగపిండి వేసుకున్నాను. అందులోనే 1 స్పూను పసుపు వేసుకున్నానండి. ఇందులోనే గోరువెచ్చని నీళ్ళు వేసి నలుగు పిండిని కలుపుకోవాలి. ఇలా బాగా పసుపు కలిసేటట్టుగా పిండిలో కలిపేసుకొని గోరువెచ్చని నీళ్ళు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలాగా నలుగు పిండిని తయారు చేసుకోవాలండి. ఇలాగా కొద్దిగా నీళ్ళు వేడిగా ఉండడం వల్ల నేను ఇక్కడ స్పూన్తో కలుపుతున్నాను. ఇలా కలిపిన నలుగులోని కొద్దిగా కొబ్బరి నూనె వేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నూనె కూడా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మన ఇంట్లోని చిన్నవాళ్ళ నుంచి స్టార్ట్ చేయాలండి. ఇంట్లో ఎవరైతే చిన్నవాళ్ళు ఉంటారో పిల్లల నుంచి స్టార్ట్ చేసి ఇలాగా తలంటి స్నానం చేయిస్తాం కదా, తలకి నూనె పట్టించాలి. తర్వాత చెవుల్లోని నూనె కూడా వేయాలి. చేతులకి నలుగు పెట్టాలండి. ఫస్ట్ చేతుల నుంచి ముఖానికి, తర్వాత కాలుకి ఇలాగా నలుగు పెట్టుకోవాలి. పిల్లలకి అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళకి స్నానం చేయించాలి ఇలాగ నలుగు పెట్టి. ఇక్కడైతే మా చిన్నమ్మాయితో నేను స్టార్ట్ చేశాను. మా చిన్నమ్మాయికి అయిపోయాక పెద్ద అమ్మాయి, అలాగే అందరం కూడా పెద్దవాళ్ళం కూడా నలుగులు పెట్టుకొని అందరం స్నానం చేసాము. భోగి స్నానాలు అనేవి తెల్లవారుజాముని 3:30 నుంచి 5 గంటల లోపే స్నానం చేసేయాలండి. భోగి స్నానాలు అయిపోయిన తర్వాత ఇలాగా ఇల్లంతా గుమ్మాలు కడుక్కొని దారమందాలకి పసుపు రాసి బొట్లు కూడా పెట్టుకోవాలి. అప్పుడే కదా మనకి పండగ వాతావరణం స్టార్ట్ అయినట్టు. ఇలాగా గుమ్మాలకి ద్వారమందాలు ఇల్లంతా కూడా పసుపు రాసి బొట్లు పెట్టుకున్నామండి. ఇలాగే ముగ్గులు కూడా, సంక్రాంతి ముగ్గులు కూడా వేసుకున్నాము. ఒక పక్క నేను పసుపు రాసి ద్వారమందాలకి కుంకుమ బొట్లు, వరిపిండి ముగ్గులు పెట్టుకున్నాము. ఒక పక్క మా పిల్లలిద్దరూ కూడా ముగ్గులు, సంక్రాంతి ముగ్గులు వేసుకున్నారు. ఇక్కడ ఇలాగా ద్వారమందాలన్నిటికీ కూడా పసుపు కుంకాలు బొట్లన్నీ పెట్టేసుకున్నానండి. ఇలాగా ద్వారమందాలకి నేను ప్రతి లక్షవారం కానీ శుక్రవారం కానీ ప్రతి వారానికి ఒకరోజు పసుపు రాసి బొట్లు పెట్టుకుంటాను. ఇలాగే గుమ్మం బయటని కూడా చిన్న గట్టు ఉందండి, ఆ గట్టుకి కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు, వరిపిండి ముగ్గులు కూడా వేసుకున్నాను. ఇలాగ ఇల్లంతా అలుక్కొని మనము నీట్గా పసుపు రాసి బొట్లు పెట్టుకున్నామంటే మనకి మన ఇల్లే మనకు చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది కదా. ఇలాగా గుమ్మంలోని గట్లన్నిటికీ కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు, వరిపిండి ముగ్గులు పెట్టేసుకున్నాను. ఇక్కడ ఇల్లంతా శుభ్రం అయిపోయింది నాకు భోగి రోజు నాడే. ఇలాగ వరిపిండి ముగ్గులు వేసుకొని ఇలాగ కుంకుమ బొట్లు అవి పెట్టేసుకున్నాను. ఇంకా మనకి పండగ వాతావరణం స్టార్ట్ అయిపోయినట్టే. భోగి రోజు నుండి మనం ఇలాగ ఇల్లంతా శుభ్రం చేసుకున్నామంటే ఇల్లంతా శుభ్రం అయిపోయినట్టే కదండి. ఇలాగ 2 పక్కల కూడా అన్ని ద్వారబంధాలు పెట్టేసుకున్నాను. తర్వాత మా అమ్మాయి వేసిన ముగ్గు అండి ఇది, మా చిన్న అమ్మాయి వేసిన ముగ్గు. అలాగే తమిళనాడులోని ఎద్దు అనేది జల్లికట్టు ఫేమస్ కదండి. అలాగే ఇక్కడ మనకి కుండ పాలు పొంగించినట్టుగా, పొంగల్ పెట్టినట్టుగా, తర్వాత మనకి ఎద్దు జల్లికట్టు అంటారు దీన్ని. ఇలాగ జల్లికట్టు బొమ్మ కూడా వేసింది ఇలా గుమ్మంలోని. భోగి రోజు మాకు ఈ ముగ్గులతోనే మాకు టైం సరిపోయిందండి. భోగి రోజు రాత్రికి నేను ఇలాగా ఉదయానికి కావాల్సిన పిండి వంటల కోసం ఇవన్నీ కూడా నానేసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 కప్పుల వరకు శనగపప్పు తీసుకున్నానండి. శుభ్రంగా కడుక్కొని ఒక పక్కన పెట్టుకొని నీళ్ళు కూడా వంపేసుకున్నాను కడుక్కొని. తర్వాత వేరే గిన్నెలో 2 కప్పుల వరకు గారెల కోసం పప్పు వేసుకుంటున్నాను. మినపప్పు కూడా నీళ్ళు వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత బూర్లు సోప్ కోసం ఇక్కడ బియ్యం నానవేసుకుంటున్నాను. 2 గ్లాసుల బియ్యం, 1/2 గ్లాసు మినపప్పు.
ఇలా వేసుకొని ఇవి కూడా నీళ్ళు వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత నీళ్ళన్నీ వంపేసుకోవాలండి. వంపేసుకొని అందులోనే 2-3 సార్లు కడుక్కొని వంపుకున్న తర్వాత ఇప్పుడు వీటిలోనే నానబెట్టుకోవడానికి నేను నిండుగా నీళ్ళు పోసుకున్నాను. ఇలాగా నీళ్ళు పోసుకున్న తర్వాత అన్నిటి మీద కూడా మూతలు పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు జంతికలు వండుతున్నానండి. జంతికల కోసం పిండి 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. ఇక్కడ 1 గ్లాసు మామూలు రెగ్యులర్గా వాడే బియ్యం తీసుకున్నాను. 1 గ్లాసు రేషన్ బియ్యం తీసుకున్నానండి. ఇందులోనే ఒక చిన్న గ్లాస్తోని పుట్నాల పప్పు కూడా వేసుకున్నాను. ఇప్పుడు అదే గ్లాస్తోనే మినపప్పు కూడా వేసుకుంటున్నాను. ఇలాగ ఒక చిన్న గ్లాస్తో మినపప్పు కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా అటు ఇటు బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో తీసుకున్నానండి. మొత్తం అన్నీ కలిపి 30 కిలో వచ్చినాయి. ఇలా కలుపుకున్న తర్వాత మనం పిండి పట్టించుకోవాలి. ఇలా పిండి పట్టించిన తర్వాత నేను ఇక్కడ ఒక గిన్నెలోకి మొత్తం పిండిని అంతా కూడా వేడిగా ఉన్నప్పుడే జల్లించుకున్నానండి. మనకి ఇలా జల్లించుకోవడం వల్ల తాలికలు ఏమన్నా కూడా పోతాయి. ఇలా ఒక గిన్నెలో తీసుకున్నాను కదా. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు వామ్ తీసుకున్నాను నేను. ఈ వామ్ని చేతితో ఇలా నలుపుకోవాలి. అప్పుడే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వాము జీర్ణశక్తికి కూడా చాలా మంచిది కదా. ఇలా నలిపి వేసుకోవడం వల్ల అరోమా కూడా చాలా బాగుంటుంది. నలుపుకున్న వామ్ని ఇప్పుడు ఇలా పిండిలో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్ల వరకు నువ్వు పప్పు కూడా వేసుకున్నాను. ఇలా నువ్వు పప్పు కూడా వేసుకున్న తర్వాత మనకి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇలాగే వేసుకునేటప్పుడు నేను ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇందులోనే ఒక 5 గ్లాసుల వరకు వేడి నీళ్ళు కూడా పెట్టుకున్నానండి. గోరువెచ్చగా నీళ్ళు మరగపెట్టుకోవాలి. ఇక్కడ 2 చెంచాలు నువ్వుపప్పు వేసుకున్నాను కదా. 2 చెంచాలు వాము, చెంచాన్నర ఉప్పు వేసుకున్నాను. ఈ పిండి 4 గ్లాసుల పిండి వచ్చిందండి. 5 గ్లాసులు నేను వేడి నీళ్ళు పెట్టుకున్నాను. ఇందులోనే 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకోవడం వల్ల గుల్లగా బాగా వస్తాయి జంతికలు. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఉప్పు అంతా బాగా కలాలి. వాము నువ్వుపప్పు కూడా బాగా కలిసేటట్టుగా కింద నుంచి మీద వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలిసిన తర్వాత ముందుగా మరగబెట్టుకున్న వేడి నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ముందు అడుగు అంతా బాగా కలుపుకోవాలండి. లేదంటే మీదన పొడిపిండి అడుగున పొడిపిండి ఉండిపోతుంది. అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని ముద్దల్లా కలుపుకోవాలి. ఒకేసారి నీళ్ళు అనేవి ఎక్కువ వేసుకోకూడదు. పిండి లూజ్ అయిపోతుంది. ఇక్కడ ఇలా కొద్దిగా నీళ్ళు వేసి నేను అడుగు వరకు కూడా బాగా కలుపుకున్నాను. ఇక్కడ జంతికల పిండి అయితే రెడీ అయిపోయిందండి. ఇలా రెడీ అయిన దానిలో గోరువెచ్చని నూనె కూడా వేసుకోవాలి. నేను ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసి నూనె పెట్టుకున్నాను. అందులోనే ఒక 5-6 స్పూన్ల వరకు నూనె తీసి వేసుకున్నాను, వేడి నూనె. ఇప్పుడు ఇందు మీద నీళ్ళు కూడా చిలకరించుకోవచ్చండి. ముద్ద అనేది మనకి తడారకుండా ఉంటుంది. ఇప్పుడు మనకి జంతికలు గొట్టంలోకి పెట్టుకునేటట్టుగా వండ చేసి చూసుకోవాలి. కరెక్ట్గా వస్తుంది కదా. ఇప్పుడు మనకి జంతికల ముద్ద అనేది కరెక్ట్గా ఉన్నట్టే. ఈ జంతికలు మనకి బ్రౌన్ కలర్లో రావండి, వైట్ కలర్లోనే వస్తాయి. ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా నీళ్ళు కూడా వేసుకున్నాను. నీళ్ళు వేసి ఇలాగా కలిపి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని నూనె వేసుకున్నాను. 1 లీటర్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఇక్కడ ఈ నూనె వేడెక్కినప్పటికీ మనం జంతికలు వేసుకుని గొట్ట ఉంటుంది కదా, అందులోని 2 వైపులా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. అప్పుడే మనకి జంతికలు ముద్ద పెట్టుకునేటప్పుడు మనకి ఫ్రీగా వస్తుందండి, పట్టకుండా. అలాగే ఇక్కడ ప్లేట్కి కూడా ఆయిల్ అనేది అప్లై చేసుకున్నాను. ఇప్పుడు ఇది జంతికల గొట్టాన్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాగా ముద్దల్లాగా చేసుకొని మనము ఇలాగా లోపల స్టఫింగ్ అంతా కూడా ఫిల్ చేసుకోవాలి.
ఈ గొట్టాలోనే ఒక్కసారికి నాకు 3 జంతికల వరకు వస్తుందండి ఇందులోని. ఇప్పుడు ఇలాగ కన్నాల గరిటె ఉంటుంది కదా, ఇందులోని నేను మీదన నూనె రాసుకున్నాను కొద్దిగా. ఇప్పుడు మనము జంతికలు వేసుకోవడం అండి. దీని మీద వేసుకొని ఆయిల్లోని వేసుకోవడమే. ఇక్కడ చూడండి జంతికలు అనేది మీకు గుల్లగా కనిపిస్తున్నాయి కదా. ఇలా చేసుకొని నూనె మరిగిందో లేదో చూసుకోవాలి ముందు. నూనె అనేది వేడెక్కిందండి. ఇప్పుడు మనం వేసుకున్న జంతికలు ఇలాగ వేసేసుకోవడమే. మనకి ఈ జంతికల కలర్ అనేది మీడియం కలర్లోనే ఉంటాయి. మరీ బ్రౌన్ కలర్లో ఉండవు, మరీ వైట్ కలర్లో ఉండవు. ఇప్పుడు ఇలాగే జంతికలు అన్నిటిని కూడా వేసేసుకోవాలి. ఈ జంతికలు మనకి వైట్ కలర్లో ఉంటాయండి. కలర్ అనేది ఏం మారదు. మనకి లైట్గా కలర్ మారినప్పటికీ అటు ఇటు తిప్పేసుకొని జంతికలు అనేవి తీసేసుకోవడమే. బబుల్స్ కూడా పూర్తిగా తగ్గిపోయినాయి కదా. ఇక్కడ జంతికలు క్రిస్పీ జంతికలు మనకి రెడీ అయిపోయినట్టే. ఇక్కడ నేను వేసుకున్న జంతికలన్నీ కూడా ఒక పళ్ళెంలోకి తీసేసుకున్నానండి. ఇక్కడ నేను లాస్ట్లో ఒక పెద్ద జంతిక అనేది వేసాను వీడియో కోసం అని. చాలా క్రిస్పీగా ఉంది. ఎవరు తిన్నా కూడా ఒక్కటి తింటే చాలండి, కడుపు ఫుల్ అయిపోతుంది. చాలా చాలా క్రిస్పీగా వచ్చాయి జంతికలు అయితే మాత్రం. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను కదండి జంతికలు. ఈ క్రిస్పీ జంతికలు ఒక 15 రోజులు 20 రోజుల వరకు కూడా మనకి నిలవ ఉంటాయండి. చూడండి ఇక్కడ చేత్తో ప్రెస్ చేస్తే ఈజీగా మనకి బ్రేక్ అయిపోతుంది జంతిక అనేది. చాలా టేస్టీగా ఉన్నాయండి జంతికలు మాత్రం. ఎందుకంటే వాము వేసుకున్నాం, నువ్వుపప్పు వేసుకున్నాం కదా. ఇప్పుడు మర్నాడు సంక్రాంతి రోజు నాడు తెల్లవారుజాము 4 గంటలకండి తలంటి స్నానం చేసేసి నేను ఇక్కడ బూర్లకి గారెలకి కలగూరకి అన్నిటికీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ముందుగా నానబెట్టుకున్న పప్పు 2 సార్లు కడుక్కొని ఇలాగ కుక్కర్లో వేసుకుంటున్నాను. పప్పు అనేది 4-5 గంటలు బాగా నానింది కదా, త్వరగానే ఉడికిపోతుంది. మనకి ఒక 2-3 విజిల్కే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. ఇక్కడ పప్పు అంతా వేసుకొని పప్పు మునిగినంత వరకు నేను నీళ్ళన్నీ వేసుకున్నానండి. ఇలాగా పప్పు మునిగినంత వరకు నీళ్ళు అంచనా చూసుకొని కొద్దిగా నీళ్ళు ఎక్స్ట్రా వేసుకున్నాను నేను. ఇలా వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక 4 విజిల్ వరకు పెట్టించానండి నేను. ఇప్పుడు రుబ్బులన్నీ కూడా నేను మిక్సీ చేసేసుకున్నానండి పప్పు అయ్యేటప్పటికి. పప్పు చూడండి 4 విజిల్ అంటే 4 విజిలే పెట్టాను. మెత్తగా ఉడికిపోయింది ఇక్కడ పప్పు అనేది. ఇప్పుడు గరిటెతోని మెత్తగా మెదిపేసుకోవాలి పప్పుని, ఎక్కడ పప్పు బద్దలు అనేవి లేకుండా. ఇలాగ మెత్తగా అయిపోయింది కదండి. స్టవ్ ఆన్ చేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని మెత్తగా గరిటెతో బాగా మెదిపేసుకొని ఇప్పుడు ఇందులోని తురుముకున్న బెల్లం కానీ బెల్లం పాకం పట్టుకొని కానీ వేసుకోవాలి. నేనైతే బెల్లాన్ని తురిమేసుకున్నానండి. పప్పు ఏమి నీళ్ళు లేకుండా కొద్దిగా ఐలో పెట్టుకొని అటు ఇటు కలుపుకున్నామంటే కొద్దిగా నీళ్ళు ఏమైనా ఉన్నా కూడా ఇంకిపోతాయి. ఇప్పుడు ఇందులోనే తురుముకున్న బెల్లాన్ని నేను 1/2 కేజీ పప్పుకి 1/2 కేజీ బెల్లం వేసుకున్నానండి. ఇక్కడ నేను ఇలా వేసుకున్న బెల్లం కరిగినంత వరకు కూడా ఇంచుమించు మనకి 20 మినిట్స్ అని టైం పడుతుందండి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి బెల్లం కరిగినంత వరకు మనకి బెల్లం పాకం వచ్చినంత వరకు కూడా ఈ పూర్ణాల్లోని మనం కలుపుతూ ఉండాలి. అలాగా లేదంటే అడుగు పట్టేస్తుందండి. బెల్లం పూర్తిగా కలిసినట్టుగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కూడా మనము నిమిషాలకి కూడా కలుపుతూ ఉండాలి. లేదంటే అడుగు పట్టిందంటే మనకి మాడోసన వస్తుంది కదా. అడుగు పట్టకుండా జాగ్రత్తగా దగ్గరుండి చూసుకొని కలుపుకుంటూ ఉండాలి. మనకి 5 నిమిషాలకి అలాగే దగ్గర పడుతున్నప్పుడల్లా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు చూడండి అలా సిమ్లో పెట్టి నేను కలపడం వల్ల దగ్గరికి అనేది అయిపోయింది, ఎక్కడ అడుగు పట్టకున్నానా. అలాగే ఇంకొక 10 నిమిషాల వరకు ఉంచాను నేను.
ఇంకొద్దిగా ముద్దగా అవ్వాలండి. మనకి పూర్ణం అనేది ఉండలాగా రావాలి కదా, అది వచ్చినంత వరకు కూడా ఒక 10 నిమిషాల పాటు నేను అలాగే ఉంచుకున్నాను. సిమ్లో ఉంచుకొని కలుపుతూనే ఉన్నాను. ఇప్పుడు చూడండి ఇంకొద్దిగా దగ్గర పడింది కదా. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకున్నాను. ఇలాచీ పౌడర్ వేసి బాగా కలుపుకున్నాను. ఇలాచీ పౌడర్ వేసుకోవడం వల్ల అరోమా చాలా బాగుంటుంది. ఇక్కడ ఆల్మోస్ట్ మనకి బూర్లకి పప్పు అనేది రెడీ అయిపోయినట్టేనండి. బాగా దగ్గర పడింది. ఒక పళ్ళెంలో వేసి మనం ఫ్యాన్ గాలి పెట్టామంటే చల్లబడితే మనకి ఉండ వచ్చేస్తుందండి. ఇది నేను పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక పక్క చప్పని పప్పు వైట్ రైస్కి బియ్యం కడిగి పెట్టుకున్నాను. ఇంకొక పక్క కలగూరక ఇక్కడ రైస్ పెట్టుకున్నాను కదండి. ఇక్కడ కలగూరకి ఇక్కడ ఒక పక్కన కలగూర కూడా పెట్టేసుకున్నాను. ఇంకొక పక్క నేను ఈ సంవత్సరం స్పెషల్గా ఎర్ర బియ్యం పరమాన్నం చేశానండి. ఇత్తడి గిన్నె తీసుకొని గిన్నెకి పసుపు రాసి బొట్లు పెట్టుకున్నాను. అలాగే ఒక చిన్న కప్పుతోని పెసరపప్పు వేసి వేయించుకుంటున్నాను. కొద్దిగా ద్వారబోధనగా వేయించుకోవాలి కలర్ మారినంత వరకు. ఇప్పుడు కొద్దిగా కలర్ మారింది కదా, ఇంకొద్దిగా కలర్ మారినంత వరకు బాగా వేయించుకోవాలి. కలర్ మారింది కదండి. ఇది ఒక గిన్నెలోకి తీసుకొని మాడవసరం ఏమన్నా లేకుండా ఉంటుంది. ఇలా నీళ్ళు పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇక్కడ వేడిగా ఉంది కదా, నేను గరిటెతో కలుపుతున్నానండి. ఇలా కలిపిన తర్వాత మనకి కొద్దిగా చల్లారిన తర్వాత ఈ నీళ్ళు అనేవి వడకట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక గిన్నెలోకి నేను పరమాన్నం చేయబోతున్న బియ్యం అండి ఇవి. ఇక్కడ ఎర్ర బియ్యం అంటారు కదా మనకి, ఈ ఎర్ర బియ్యం బ్రౌన్ రైస్. వీటిల్లో ఇక్కడ తమిళనాడులోని సెగపరిసి అని కూడా అంటారండి వీటిల్లోని కొబ్బరికూర, పంచదార కానీ బెల్లం పొడి కానీ వేసి మనకి ట్రైన్లో కానీ ట్రావెలింగ్లో కూడా ఇక్కడ తమిళనాడు మొత్తానికి దొరుకుతుంది. ఇక్కడ ఈ బియ్యంతో ఈరోజు నేను పరమాన్నం చేయబోతున్నాను. ఈ బియ్యం అన్నం త్వరగానే ఉడికిపోతుందండి. మనకి ఇంచుమించు ఫ్లేక్ సీడ్స్ లాగే కనిపిస్తాయి మనకి ఇవి. ఇప్పుడు ఈ బియ్యాన్ని నేను ఒక కప్పు నిండా తీసుకున్నాను కదా, ఒక అర్ధ కప్పు వరకు పెసరపప్పు వేయించుకున్నాను, ఒక కప్పు వరకు ఎర్ర బియ్యం తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే నీళ్ళు వేసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఇందులో నీళ్ళు వేసి బాగా 2-3 సార్లు బాగా కడుక్కోవాలండి. కలర్ చూడడానికి చాలా బాగున్నాయి కదా రైస్. ఫ్లేక్ సీడ్స్ అనుకునేదాన్ని ఫస్ట్ నేను. బ్రౌన్ రైస్ కూడా ఇక్కడ తమిళనాడులో బాగా ఎక్కువగా దొరుకుతుందండి. ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వడం కోసం చాలామంది బ్రౌన్ రైస్ కూడా తింటున్నారు. ఇప్పుడు ఇవి 2 పప్పు బియ్యం కూడా కడిగేసి ఒక పక్కన పెట్టుకున్నాను కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే కళాయి పెట్టుకొని ఇప్పుడు అదే గిన్నెలోని పెసరపప్పు, కడుక్కున్న బియ్యం కూడా వేసుకున్నాను. ఇప్పుడు పప్పు బియ్యం వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో నేను 3/4 వంతు వరకు నీళ్ళు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఫ్లేమ్ అనేది ఐలోనే పెట్టుకున్నాను. పప్పు బియ్యం త్వరగా ఉడకాలి కదా, ఒక 10 నిమిషాలు ఉడికితే మనకి పప్పు బియ్యం అనేది ఉడికిపోతుంది. ఇలా ఒకసారి కలిపేసుకొని ఫ్లేమ్ అనేది ఐలో పెట్టుకున్నాను నేను. ఒక పక్క స్టవ్ మీద పప్పు ఉడికిపోయింది. ఇందులోనే నేను ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నాను అదే కప్పుతో బెల్లం కూడా తీసుకున్నానండి. తురుముకున్న బెల్లం ఇలాగా కరగబెట్టుకోవాలి బెల్లాన్ని. ఇప్పుడు పప్పు బియ్యం అనేది ఉడుకుతుంది చూడండి. ఇప్పుడు మనకి సగం వరకు ఉడికిపోయింది. ఇంకా ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. నీళ్ళు అనేవి ఇక్కడ కొద్దిగా తగ్గుతున్నాయి కదా. బియ్యం అనేది 80% ఉడికిపోయింది. మనకి పరమాన్నం ఇక్కడ మనకి రెడీ అవుతుంది కదా. ఇప్పుడు పూర్తిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కళాయి పెట్టుకున్నాను, తాలింపు కళాయి. ఇందులోనే ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నాను. ఒక చిన్న కప్పుతో జీడిపప్పు వేసుకున్నాను. ఈ జీడిపప్పుని మనకి మంచి కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి.
ఒక నిమిషం పాటు వేయించుకుంటే జీడిపప్పు అనేది కలర్ మారుతుంది కదండి. లైట్గా కలర్ మారినప్పుడే ఇందులోకి మనం బాదం పప్పు కానీ కిస్మిస్ కానీ ఏమైనా వేసుకోవచ్చు. ఇందులో నేను నల్ల ద్రాక్ష తెల్ల ద్రాక్ష రెండు కూడా వేసి బాగా వేయించుకున్నాను. ఇవి ఒక 10 సెకండ్లు 20 సెకండ్లు వేయించుకుంటే సరిపోద్దండి. కిస్మిస్ బాల్స్ లాగా వచ్చిందంటే సరిపోతుంది. ఆల్రెడీ కిస్మిస్ కూడా వేగిపోయింది ఇక్కడ. ఈ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పరమాన్నం రెడీ అయిపోయింది చూడండి. ఇందులోని బెల్లం కరగబెట్టుకున్నాను కదా, ఆ పాకాన్ని కూడా వేసుకుంటున్నాను. మనకి ఈ బ్రౌన్ రైస్ అన్నం అనేది వీడుతుందండి గింజ. ఇవి వేయడం వల్ల ఇలాగ తెల్లగా కనిపిస్తుంది. పెసరపప్పు బ్రౌన్ రైస్ కూడా కరెక్ట్గా ఉడికిపోయింది. ఇందులోని బెల్లం కలుస్తుంది కదా. ఇప్పుడు ఇది ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. బెల్లం బాగా అన్నానికి పడుతుంది. ఇప్పుడు బాగా దగ్గరికి అవుతుంది కదా. ఇక్కడ ఒక స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకున్నాను. ఒక స్పూను నెయ్యి కూడా వేసుకున్నాను. నెయ్యి వేసుకోవడం వల్ల మనకి అరోమా చాలా బాగుంటుంది కదా. పొంగల్ రోజు నాడు చక్కెర పొంగల్ కంపల్సరీగా వండుకుంటాము. ఇందులోనే నేను ఒక కప్పు వరకు కొబ్బరి కూరను కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలిసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు సిమ్లో పెట్టి బాగా కలవనివ్వాలండి. ఇలా కలిసిన తర్వాత నేను ముందుగా కాచి చల్లారబెట్టిన పాలు ఉన్నాయి. ఈ పాలని ఒక గ్లాస్ వరకు వేసుకున్నాను. మనకి ఈ రైస్లో బ్రౌన్ రైస్లో కదండి, ముందుగా పాలు వేసామంటే మనకి కలర్ అనేది ఏమీ తెలియదు. దానివల్ల నేను లాస్ట్లో యాడ్ చేసుకున్నాను. అంతే, ఎంతో టేస్టీ అయిన ఎర్ర బియ్యం పరమాన్నం ఇక్కడ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇలాగ ఈ పాలంతా కూడా అన్నాన్ని పట్టేటట్టుగా నేను ఇంకొక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి అలాగ వదిలేసాను. సిమ్లో ఉడుకుతుంది కదండి. ఒక 5 నిమిషాల పాటు అలాగ వదిలేసి తర్వాత ఇందులోనే వేయించుకున్న జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి. ఇక్కడ 5 నిమిషాల పాటు పాలు చూడండి అన్నానికి బాగా కలిసింది కదా. ఇక్కడ వేయించుకున్న జీడిపప్పు అది కూడా నెయ్యి మొత్తం పరమాన్నంలోకి వేసేసాను. అంతేనండి, ఎర్ర బియ్య పరమాన్నం రెడీ అయిపోయింది. చక్కెర పొంగలి ఇలాగా పొంగల్ రోజు నాడు సంక్రాంతి రోజు నాడు ఎర్ర బియ్య పరమాన్నం రెడీ అయిపోయింది. అలాగే రైస్ రెడీ అయిపోయింది నాకు 5 గంటలకల్లా. అలాగే చప్పన్ పప్పు కలగూర పరమాన్నం అన్నీ రెడీ అయిపోయండి. అంతే, ఇప్పుడు నెయ్యి అంతా కలిసేటట్టుగా కలుపుకుంటున్నాను. ఆ నెయ్యి వేసిన తర్వాత అరోమా అయితే చాలా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నెయ్యి పరమాన్నం కూడా పక్కన పెట్టేసుకున్నానండి. ఇలాగ బూరెలకి మనము పూర్ణమ ముద్ద అనేది రెడీ చేసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు వరకు కొబ్బరి కూర వేసుకున్నాను. ఇందులోనే ఒక స్పూన్ వరకు నెయ్యి కూడా వేసానండి నేను కొబ్బరి కూర వేసిన తర్వాత. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. నెయ్యి కొబ్బరి కూర వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. కావాలంటే ఇందులో మనం చిన్నగా చాప్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఇలాగా నేను అన్ని కొబ్బరి కూర అంతా బాగా కలిసినంత వరకు కలిపి చేత్తోని ఇలాగా ఉండలాగా చేసుకున్నానండి. ఇంకా కొద్దిగా వేడిగా ఉంది. చిన్న చిన్న ఉండల కింద రెడీ చేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇలాగ అన్నీ కూడా రెడీ చేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. చూడండి, ఇక్కడ అన్నీ రెడీ అయిపోయినాయి. ఇక్కడ 2 ప్లేట్లకు వచ్చినాయి నాకు. ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా నేను గారెల రుబ్బు సోప్కి రెడీ చేసి పెట్టుకున్నాను కదండి. గారెల రుబ్బులోని తగినంత ఉప్పు వేసుకున్నాను. ఇక్కడ 1.5 స్పూను. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇందులోని ఫస్ట్గా ఏమీ కలపకూడదండి. ఉల్లిపాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ ఏం కలపకూడదు. దేవుడి మూల పెట్టేటప్పుడు మనకి ముందుగా చప్పని గారెలు అంటారు కదా, చప్పని గారెలు వేసుకోవాలి. మనం ఎన్నైతే పెట్టుకుంటాం అనుకుంటామో అన్ని గారెలు చప్పని గారెలు వేసుకోవాలి. ఇలాగ ఉప్పు మాత్రం వేసుకొని రుబ్బుని బాగా కలుపుకొని
ఆల్రెడీ నేను స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకున్నానండి ఆయిల్ వేసి. అలాగే ఇప్పుడు ఇది బూర్లు తోపుకండి. ఇది బియ్యం పప్పు కలిపి మిక్సీ చేసి పెట్టుకున్నాను కదా, ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. ఇందులోనే 1 కప్పు వరకు పంచదార కూడా వేసుకున్నాను. ఈ బూరెల తుప్పు అనేది కూడా బాగా కలుపుకోవాలండి. పంచదార బాగా కలాలి. రుబ్బు అనేది మనకి షైనింగ్గా రావాలండి. ఎటొచ్చి మనకి 10 నిమిషాల వరకు బాగా కలపాలండి. ఉప్పు మనం చిటికెడంత ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. పంచదార అంతా కలిసేటట్టుగా, పంచదార వేసినా బెల్లం వేసినా కూడా ఎక్కడ ఉండలు లేకుండా, పంచదార కళ్ళు తెలియకుండా కూడా బాగా షైనింగ్ వచ్చినంత వరకు కలుపుకోవాలి. అప్పుడే మనకి ఎక్కడ విడిపోకుండా బూరె అనేది చేదకుండా కరెక్ట్గా వస్తుందండి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా బూరె అనేది వస్తుంది క్రిస్పీగా. ఇక్కడ నేనైతే 10 నుంచి 15 నిమిషాల వరకు ఈ తోపు రుబ్బుని అంతా కూడా బాగా కలుపుకున్నాను. చూడండి, ఇక్కడ రుబ్బు అనేది మనకి స్మూత్గా వస్తుంది కదా పంచదార కలుస్తున్నప్పుడు. అలాగే బాగా కలుపుతూ ఉండాలి. ఎంత బాగా అయితే కలుపుతామో మనకి బూరెలు తినేటప్పుడు ఆ మీద తోపుది అనేది మనకి చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయండి ఇలా కలుపుకోవడం వల్ల. ఇంకా ఇక్కడ రెడీ అయిపోయింది చూడండి స్మూత్గా. ఇప్పుడు ముందుగా నేను బూరెలు వేయట్లేదండి, గారెలు వేసుకోవాలి. ఇదంతా కలిపి పక్కన పెట్టుకోవడం వల్ల పంచదార అడుగు నేమ్ పట్టినా కూడా మనకి మీదకి వస్తుంది, కలిపి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చేతికి నీళ్ళు రాసుకొని చప్పని గారెలు వేసుకోవాలి. ఇలాగా ఆయిల్ వేడైపోయింది కదా, ఇందులోనే ఒక్కొక్కటి చప్పని గారెలు మనం ఎన్ని అనుకుంటాం అన్ని గారెలు చప్పని గారెలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఏమైనా కావాలంటే వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఒక 6 గారెల వరకు చప్పని గారెలు వేసుకున్నాను. ఇక్కడ గారెలు అనేవి రెడీ అయిపోయినాయి చూడండి. ఒక 6 నుంచి 8 గారెల వరకు చప్పని గారెలు వేసుకున్నాను. అంతే. ఇవి నేను పూజ గదికి దేవుడికి పెట్టడం కోసమని చప్పని గారెలు తీసి పక్కన పెట్టుకున్నాను. చప్పని గారెలు రెడీ అయిపోయినాయి కదా, ఇప్పుడు అదే గారెల రుబ్బులోని నేను కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి మసాలా గారెలు కూడా వేసేసుకున్నానండి ఉన్ని రుబ్బుని. అంతే. ఇక్కడ మసాలా గారెలు కూడా రెడీ అయిపోయి చూడండి. ఇక్కడ 2 వాయిల కింద వేసేసుకున్నాను మసాలా గారెలు. మంచి కలర్ వచ్చినాయి కదా గారెలు, క్రిస్పీగా కూడా వచ్చాయండి. నేను మిక్సీలో చేసిన రుబ్బే ఇది గారెల రుబ్బు అయితే మిక్సీలో చేశాను. చాలా క్రిస్పీగా స్మూత్గా చాలా బాగా వచ్చాయండి. ఈవెన్గా అన్నీ కూడా ఫ్రై అయ్యాయి. అంతే. ఇక్కడ గారెలు కూడా మనకి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు బూరెలు ఉండలు చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఇవన్నీ కూడా స్మూత్గా రుద్దేసుకొని ఇప్పుడు బూరెలు తోపులు వేసుకొని అదే ఆయిల్లోని గారెలు వేసి తీసుకున్నాం కదా, అదే ఆయిల్ వేడిగా ఉంది కదా, అదే ఆయిల్లోని నేను బూరెలు అనేవి వేసేసుకుంటున్నాను. చూడండి, కరెక్ట్గా ఇలాగా మనము ఉండ వేసుకొని తోపులోని 2 సార్లు కింద నుంచి మీద వరకు ముంచుకొని అలా తీసి వేసేసుకోవడమే. అంతే. ఇవి కలర్ మారినంత వరకు కదపకూడదండి. కదిపామంటే అటు ఇటు పక్కన ఉన్న బూరెలకి అంటికిపోతాయి. అలా కాకుండా ఇలాగ ఒక్కొక్కటి కొంచెం గ్యాప్లో వేసుకోవాలి. ఇలాగ ఒక 10 వరకు వేసుకొని బాగా ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత మనము అటు ఇటు తిప్పుకోవాలి.
అంతే ఇక్కడ నేను ఒక 10 వరకు వేసుకున్నానండి. ఇప్పుడు చూడండి కలర్ మారింది కదా, ఇంకా కొద్దిగా కలర్ మారినంత వరకు ఒక 2 నిమిషాలు బాగా వేగాయి కదా, క్రిస్పీగా వచ్చినంత వరకు కూడా మనం బాగా వేయించుకోవాలి. ఈ కలర్ వచ్చినట్టు తీసుకోవాలండి, గోల్డెన్ బ్రౌన్. మంచి కలర్, మంచి టేస్ట్, మంచి అరోమా వస్తుంది నెయ్యి యాలకుల పౌడర్ వేసుకోవటం వల్ల. ఇక్కడ నేను వేసుకున్న బూర్లన్నీ కూడా మంచి కలర్ వచ్చినాయి కదండి. ఇప్పుడు అన్నీ కూడా ఒక్కొక్కటి తీసేసుకుంటున్నాను. అంతే, ఉన్ని బూర్లు కూడా పూర్ణాలు ఉన్నాయి కదా, అదే పిండిలోని మనము డిప్ చేసుకొని బూర్లు మనం వేయించేసుకోవడమే. అన్నీ ఈవెన్గా ఒకే కలర్లో వచ్చాయి చూడండి. చాలా క్రిస్పీగా వచ్చాయి. కొబ్బరికూర వేసుకోవడం చాలా చాలా టేస్టీగా ఉన్నాయి చూడండి. అన్నీ ఒకే కలర్లో చాలా టేస్టీగా వచ్చాయి బూర్లు అయితే మాత్రం. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, వేడి వేడిగా ఉన్నాయి, పొగలు వస్తున్నాయి, చాలా బాగా వచ్చే టేస్ట్ అయితే. మీకు ఇది నేను సపరేట్ వీడియో కూడా చేసి పెడతాను. ఈ బూర్లు అయ్యేటప్పటికి నాకు తెల్లవారుజామున 5:30 అయిపోయిందండి. వంటలన్నీ కూడా నాకు రెడీ అయిపోయినాయి. ఇక్కడ అరిటాకులు తీసుకున్నాను. మనము పెద్దలకి దండం పెట్టుకుంటాం కదా, అరిటాకులు ఉపవారం పెట్టాలి. చప్పని పప్పు, పరమాన్నం, మసాలా వడ, చప్పని గారెలు, బూర్లు, కలకూర, వైట్ రైస్, లాస్ట్లో పులిహోర. పులిహోర లేనిదే మనకు పండగ లేదంటారు కదా, పులిహోర కంపల్సరీ అండి. ఎంతో కొంత కొంచెమైనా చేసుకుంటాం కదా పులిహోర. ఇప్పుడు అన్నీ రెడీ చేసి పెట్టిన తర్వాత అందరం తయారైపోయి పిల్లలం పెద్దలం అందరం కూడా ఇలాగా, మనకి పెద్దలకు పూజ చేసేటప్పుడు ఆకు అనేది మూలకు వేసుకోవాలండి, తిన్నగా వేయకూడదు అంటారు. మా అత్తమామలు అయితే నాకు ఇలాగే చెప్పారు, మా అమ్మ నాన్న కూడా. అందుకని నేను ఆకు ఎప్పుడు కూడా పూజ గదిలోని మూలకు వేసుకుంటాను. ఇలా వేసుకున్న తర్వాత ఒక చెంబుతో నీళ్ళు పెట్టుకోవాలండి. అలాగే నీళ్ళు పెట్టుకున్న తర్వాత అందులో పువ్వులు పెట్టుకొని, అలాగే పళ్ళు అన్నీ కూడా శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్న తర్వాత పిండి వంటలు అన్నీ వండుకున్నాం కదా, ఇక్కడ బూర్లు, గారెలు అన్నీ కూడా పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ చప్పని గారెలే పెట్టుకున్నానండి, మసాలా గారెలు పెట్టకూడదు. మసాలా గారెలు కూడా పెట్టేసిన తర్వాత చక్కెర పొంగలి, చక్కెర పొంగల్ చూడండి, నెయ్యి బాగా తెలుస్తుంది కదా, చాలా గుడిలో పెట్టిన ప్రసాదంలాగే వచ్చిందండి చక్కెర పొంగల్ అయితే. అలాగే 3 సార్లు వేసుకున్న అన్నం కూడా. ఇప్పుడు ఇందు మీద అన్నం మీద పప్పు వేసుకోవాలి, చప్పని పప్పు. ఇందులో లైట్గా ఉప్పు కలుపుకుంటాము. అలాగే కలకూర, ఇప్పుడు ఇవన్నీ పెట్టేసుకున్నాం కదండి. ఇక్కడ పులిహోర కూడా పెట్టుకున్నాను. ఇది మనము అరిటాకులో పెట్టుకున్నాం కదా, ఈ ఉపవారం పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మధ్యాహ్నం భోజనం చేస్తారు. దీపారాధన అయిపోయిన తర్వాత మధ్యాహ్నం దీపాలన్నీ కొండెక్కిన తర్వాత ఎవరైనా పెద్దలు కానీ పిల్లలు కానీ ఎవరైనా భోజనం చేయొచ్చండి అరిటాకుతోని. అలాగే తాంబూలం కూడా పెట్టుకున్నాను. ఇప్పుడు దీపారాధన కూడా చేసేసుకున్నాను. దీపారాధన చేసిన తర్వాత ధూపం అనేది వేసుకోవాలండి, పెద్దలకి ధూపం చూపిస్తాం కదా. అలాగే చెరుకు గడ్డలు కూడా పెట్టుకున్నాను నేను, మామిడి కొమ్మలు, చెరుకు గడ్డలు ఇలాగా ఉపహారం పెట్టేసుకున్నాను పెద్దలకి. అలాగే వేరే టేబుల్ మీద కూడా మా మామగారు ఫోటో పెట్టుకొని అన్ని నైవేద్యాలు పెట్టుకున్నామండి. అలాగే అటుకులు పెట్టుకున్నాం. మనకి సంక్రాంతి అంటే కొత్త బియ్యం అటుకులు వస్తాయి కదా, అలాగే ధాన్యం బియ్యం కూడా పెట్టుకున్నాను. ఇలాగా మా పూజ గది అయితే పండగ రోజు నాడు మా పిల్లలు ఇలాగ అలంకరించారు. ఇప్పుడు దీపారాధన అయిపోయిన తర్వాత ధూపం చూపిస్తున్నాను దేవుడికి. ఉదుత్తులు కూడా వెలిగించుకున్నాను. ఇప్పుడు ధూపం కూడా వేసుకుంటున్నాను. ధూపానికి కొబ్బరికాయ చూపించి కొబ్బరికాయ కొట్టుకోవాలి. ఇప్పుడు ఇల్లంతా కూడా ధూపం వేసుకోవాలి. పెద్దలకు కూడా దీపారాధన చేసిన తర్వాత ధూపం వేసుకోవాలి పెద్దలకి కూడా. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టేసాం కదా, ఇప్పుడు హారతినిచ్చుకొని మంగళహారతి పాట పాడుకోవాలి.
ఇలాగా దేవుడి గదిలోని మనం హారతి చూపించిన తర్వాత పెద్దల ఫోటో పెట్టుకుంటాం కదా, పెద్దలకి కూడా హారతి చూపించి మనము ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా హారతి చూపించి ఇల్లంతా కూడా హారతి ధూపం వేసుకోవాలి. మనం ఇల్లంతా కూడా ధూపం వేసుకుంటాం కదండి, హారతి కూడా అలాగే అన్ని గదులకి కూడా చూపించాలి, ధూపం కూడా అన్ని గదుల్లో వేసుకోవాలి. ఇక్కడ మా పూజ గది అయితే మేము ఇలాగా అలంకరించుకున్నాము. మాకు తెలిసినంత వరకు మా పెద్దలు మాకు ఇలాగ నేర్పించారు. ప్రతి సంవత్సరం మేము ఇలాగే చేసుకుంటాము. కొత్త పంటకి కొత్త బియ్యం వస్తాయి కదండి, దాని బియ్యం ప్రతి సంవత్సరం మాకైతే ఒక 15 రోజులు 20 రోజుల ముందే మాకు పంపించేస్తారు. ఇలాగ మా పూజ గదంతా ఇలాగ పువ్వులతోని పిల్లలు అలంకరించారు. ఇంకా దీపారాధన అయిపోయిన తర్వాత మనము అక్షంతలు వేసి దేవుడికి దండం పెట్టుకొని పెద్దలకు దండం పెట్టుకొని తర్వాత మనము అరిటాకు భోజనం మనం వండుకునే వంట కూడా ప్రతి పండగకి మేమైతే అరిటాకు భోజనం అస్సలు మిస్ అవ్వండి. నేను చేసిన పిండి వంటలన్నీ కూడా ఇలాగ అరిటాకులోని అరటిపళ్ళు, బూర్లు, గారెలు, పరమన్నం, పులిహోర, అన్నం, అలాగే కలకూర కూడా వేసుకున్నాము. ఇక్కడ వండుకున్న జంతికలు గవ్వలు కూడా పెట్టుకున్నానండి నేను. ఈ ఆకు కోసం అరిటాకు భోజనం కోసం ఈ ఒక జంతిక కూడా పెద్దది వేసానండి. ఇప్పుడు చప్పనపప్పు వేసుకొని వాటర్ కూడా పెట్టేసుకున్నాను. అంతే. పండగ రోజు నాడు కడుపు నిండా విందు ఆరగించడం అందరికీ ఇష్టమే కదా. ఇప్పుడు మన సంక్రాంతి రోజు నాడు మనకి కోడిపందాలు లేకపోతే ఎలాగండి, కోడిపందాలు కూడా ఇలాగ మా ఊర్లో జరుగుతున్న కోడిపందాలు ఇవైతే. కోడిపందాలు అంటే ప్రతి సంవత్సరం మేము వెళ్తామండి కోడిపందాలు చూడటానికి. చిన్నప్పటి నుంచి మా నాన్నగారు కూడా కోడిపందాలకి వెళ్ళేవారు, మాకు ఆ అలవాటు. అలాగే తీర్థాలు అవుతాయి కదా మనకి సంక్రాంతిలో మన ఊర్ల సైడు, ఈ తీర్థాల్లోని జరుగుతున్న లాటరీ బల్లలు ఇవైతే. ఈ లాటరీ బల్లలు అంటే కూడా మాకు చాలా ఇష్టం అండి చూడటం. అలాగే మనకి భోగి సంక్రాంతి అయిపోయింది కదా, కనుమ. యాక్చువల్గా మా అత్తగారిది పెద్ద పండుగ సంక్రాంతి. కనుమ పండుగ మా అమ్మగారిది అండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఫోటోలోని మా అమ్మమ్మ గారు, మా అమ్మగారు, నేను, మా అమ్మాయి, నలుగురు 4 జనరేషన్లు. ఇలాగే మా అమ్మమ్మ గారు, మా తాతయ్య గారు. అలాగే సంక్రాంతి రోజు నాడు ఈ ఫోటో అండి. అవుట్ఫిట్స్ అన్నీ బ్లూ కలర్లో తీసుకొని అనుకొని ఇలా తయారయ్యాము. నచ్చిందంటే ఈ వీడియో చూసినప్పుడు అందరూ లైక్ చేసి సపోర్ట్ చేయండి. మా ఇద్దరు అమ్మాయిలు. నేను ఫస్ట్ టైం నా వీడియోలోని నేను కనిపిస్తున్నానండి. ప్లస్ ఇలాగే మా ఫ్యామిలీని కూడా పరిచయం చేస్తున్నాను. అలాగే కనుమ రోజు నాడు మేము అందరం కూడా గుడికి వెళ్ళామండి. కంపల్సరీ పండుగ రోజు నాడు మనం గుడికి వెళ్తాం కదా. సంక్రాంతి రోజు మాకు అవ్వలేదు. కనుమ పండుగ రోజు నాడు గుడికి వెళ్ళి గుడిలోని ఫోటోలు తీసుకున్నాము. అలాగే కనుమ పండుగ రోజు నాడు సాయంత్రం ఇది మా మేడ మీద ఈ ఫోటోలన్నీ కూడా. అలాగే పండుగ రోజు మా చిన్నమ్మాయి ఫోటో కొన్ని సెల్ఫీలు తీసుకుంది. ఇంకొక గుడికి వెళ్ళామండి. ఇది నచ్చితే అందరూ లైక్ చేయండి. థ్యాంక్ యూ.